ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు. ఒక్కటి కాదు, 2 గాయాలు చేశారు. నన్నే కాదు, కొడుగ్గా ఈ కుటుంబాన్ని మీరు, కోడలిగా ఆ కుటుంబానికి ఆవిడ మోసం చేస్తున్నారు. వింధ్య, నువ్వు నోరు మూస్తావా? ఎందుకలా ఏదేదో ఊహించుకుంటావు? నిన్ను చూసి జాలిపడాలో ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. ఆహా, ఏమీ లేకపోతే మరెందుకు మీరలా అబద్ధాలు చెప్తున్నారు? ముందేమో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నానన్నారు, తర్వాతేమో ఆఫీస్ కని చెప్పి మేనేజ్ చేశారు, ఇప్పుడేమో హాస్పిటల్కి వెళ్ళొస్తున్నాను అంటున్నారు. పోనీ మీరు చెప్పింది నిజం అనుకుందా? మరి నేను ఫోన్ చేసి అడిగాను కదా, అప్పుడేమైందండి? మీరు హాస్పిటల్కే కదా, అక్కడికే కదా వెళ్తున్నానని చెప్పుండాలి. అదేగా నా మిస్టేక్. ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావోనని నాకు అర్థం కాలేదు, అందుకే నేను నీకు చెప్పలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా నేను నమ్మేయాలి? సంధ్య అమాయకురాలు, నిర్దోషి. మీరు ఏ తప్పు చేయలేదు అంటారు, అంతే కదండి? చూడు, జరిగింది చెప్పడం నా ధర్మం. దాన్ని నువ్వు ఎలా ఊహించుకుంటావో అది నీ కర్మ. ఎంత జరిగినా కూడా నన్నే తిట్టి, నన్నే బాధ పెట్టి మేనేజ్ చేస్తున్నారు. దౌర్జన్యం చేస్తూ మేల్ డామినేషన్ చూపిస్తున్నారు. ఆడదాన్ని నేను ఇంకేం చేస్తాను? నన్ను ఏడిపించడానికే కదా ఉన్నారు. అయినా సంధ్య మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నాతో ఎలా కాపురం చేస్తారు? నా కాపురం ఎలా నిలబడుతుంది? భగవంతుడా, నా పరిస్థితి ఏంటి స్వామి? అయ్యో, నువ్వలా బాధపడకు. ఈ లోకం అంతే, భరించే వాళ్ళనే బాధ పెడుతుంది. మోనిక, చూసావా ఆయన ఎలా మాట్లాడుతున్నారో, ఎలా కవర్ చేసుకుంటున్నారో చూసావా? ఇలానే ఉంటే నా జీవితం ఏమైపోతుంది? సంధ్య సంధ్య అని తనని ఇంట్లోకి తెచ్చుకుని పెట్టుకునేలా ఉన్నారు. నాకైతే చాలా భయంగా ఉంది మోనిక. అయ్యో సిస్టర్, అలా జరిగితే చూస్తూ ఊరుకుంటామా? నేను లేనా? అత్త, మావయ్య, మేమంతా లేమా నీకోసం? మీరందరూ నా కండగా ఉన్నా, అసలు మనిషి మనసులో నేను లేనప్పుడు, సంధ్య నిండిపోయి ఉన్నప్పుడు ఇంకేం చేయగలం మోనిక? సిస్టర్, అది కరెక్టే. కానీ బావ సంధ్యని మర్చిపోయి వేరే మార్గం ఏది లేదంటావా? ఏ మందు పెట్టి బావని తన వైపు తిప్పుకుంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు సిస్టర్. సంధ్య, ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నావు? ఎందుకు నా కాపురంలో నిప్పులు పోస్తున్నావు? నేను నీకేం అన్యాయం చేశానే?
మెళ్ళో ఉన్న ఈ తాళి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు మీ జీవితాల్లోకి రాను. వింధ్యకి రాజేష్ని ఇంకా కలవను అని మాటిచ్చాను. అలాంటిది మళ్ళీ కలవాల్సి వచ్చింది. నన్ను ఆయనే కాపాడారు. ఈ విషయం వింధ్యకి తెలిస్తే ఎలా తీసుకుంటుందో ఏంటో. నాకు యాక్సిడెంట్ అయ్యింది అనే దానికంటే రాజేష్ గారు నా దగ్గర ఉన్నారు అనేదే వింధ్యకి పెద్ద విషయంలా కనిపిస్తుంది. వదినా, సంధ్య 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 ఏం జరిగిందమ్మా? ఈ దెబ్బేంటి? అత్తయ్య ఏమీ లేదు, చిన్నదే. అరే చిన్నదంటావేంటి? అంత పెద్ద దెబ్బ తగిలితే అసలు ఏం జరిగింది? నీకు యాక్సిడెంట్ ఏమైనా అయిందా? అదే వదినా, ఏం మాట్లాడవేంటి? తలకా కట్టేంటి వదినా? నాకు తెలుసు సంధ్య, ఏదో అవుతుందని, ఏదో అరిష్టం జరగబోతుందని నాకు ముందే సంకేతం వచ్చింది. నా చేతుల మీదగానే అమ్మవారి ఫోటో జారి పడిపోయింది. అయ్యయ్యో, ఏంటండి? చేతికి ఏమైంది? చెప్పండి, ఏమైంది? అయ్యో అత్తయ్య, ఏమైంది? నీ తలకు అంత పెద్ద గాయమైనా నా చేతికైనా చిన్న గాయం గురించి నువ్వు కంగారు పడుతున్నావా సంధ్య? నీకు యాక్సిడెంట్ అయితే ఒక్కసారి నువ్వు నాకు ఫోన్ చేయాలి కదా. నువ్వు ఎవరి చేత అయినా చేయించాలి కదా. నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలి? ఫోన్లో ఏమీ లేదు, నేను బాగానే ఉన్నానని చెప్పావు. కనీసం ఇలా అయిందని ఒక్క మాట చెప్పాలి కదా. మేమే నీ దగ్గరికి వచ్చేవాళ్ళం కదా. ఏమండి, చూడండి, మీరు ఇలా కంగారు పడతారని నేను చెప్పలేకపోయానండి. అలా కళ్ళు తిరిగి పడిపోయాను అంతే. యాక్సిడెంట్ ఏమీ కాదండి. మీరే ఇలా టెన్షన్ పడిపోతే అత్తయ్య, శ్రీజ పరిస్థితి ఏంటి? మీరు ధైర్యంగా ఉండాలి కదా. వదినా, నువ్వు ఫోన్ కూడా తీయడం లేదు. అన్నయ్య చేతిలో అమ్మవారి ఫోటో పగిలిపోయింది. ఏం జరిగిందో ఏంటో అని అన్నయ్య చాలా భయపడిపోయాడు. అమ్మ నేను ఎంతో కంగారు పడ్డాం. అన్నయ్య నేను నీకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అనుకున్నాం. అయ్యయ్యో, ఏంటండి ఇది? మీరు ఎందుకింత భయపడ్డారు? నన్ను ప్రేమించేవాళ్ళు, నా కోసం ఆరాట పడేవాళ్ళు మీరందరూ ఉండగా నాకేం కాదు. ఏమో సంధ్య, ఏదో భయం నన్ను వెంటాడుతూనే ఉంది. నువ్వు ఫోన్ చేసే వరకు నా మనసులో లేకుండా పోయింది. అవునా దినా, నువ్వు మాట్లాడాకే అన్నయ్య కాస్త స్థిమిత పడ్డాడు. మీరిలా అయిపోకండి. ఇంకొకసారి ఇలా జరగదు, సరేనా? చూడండి, నేను బాగానే ఉన్నాను కదా. తలకి అంత గాయం మా కంటికి కనిపిస్తున్నా గాని ఏమీ లేదు అని మా మనసులకి సర్ది చెప్పాలని చూస్తున్నావు చూడు. అదేనమ్మా నీ గొప్పతనం. ఎప్పుడూ మా గురించి ఆలోచిస్తావు. కుటుంబ భారం అంతా నీ మీదే వేశాం కదా. నీకు భారంగా ఉంది కదమ్మా. ఆ ఒత్తిడితోనే నీకు కళ్ళు తిరిగాయి కదూ. అత్తయ్య, మీరు కూడా ఏంటిలా ఆలోచిస్తున్నారు? అలా ఏం కాదు. మామూలుగానే బయట ఎండకి కళ్ళు తిరిగాయి. పడిపోయిన చోట ఒక చిన్న రాయి ఉండడంతో ఇదిగో ఇలా దెబ్బ తగిలింది. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అవునమ్మా, నీరసంగా ఉన్నావు. నేను ఇలా నుంచో పెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. శ్రీజ, వదిని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. రావదినా.
వదినా, నీకు జ్యూస్ తీసుకొస్తాను. పాపం అక్కడ రాజేష్ గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. ఇంత బరి తగ్గించి మీరు ఎలా తిరుగుతున్నారండి? సిగ్గనిపించట్లేదా మీకు? ఒక భర్తగా మీరు, ఒక ఫ్రెండ్గా అది నన్ను మోసం చేస్తున్నారు. అరే రాజేష్, ఏంట్రా ఎప్పుడొచ్చావు? ఒక్కడవే ఒంటరిగా వడ్డించుకుని తింటున్నావేంటి? పిలిస్తే మీ అమ్మ వచ్చేది కదా. వాడు చేసిన పనికి పిలవడానికి సిగ్గనిపించుంటుంది. అంతేనా రాజేష్? అమ్మా, ఏంట్రా అమ్మా? ఏంటి నువ్వు చేసిన పని? అసలు నీ మనసుకైనా తెలుస్తుందా నువ్వేం చేస్తున్నావో? అసలు వింధ్యని ఎందుకలా బాధ పెడుతున్నావు? భర్తగా భార్యను పట్టించుకోకుండా ఏంట్రా నీకంత ముఖ్యమైన బయట విషయాలు? వాణి, ముందు వాణ్ణి భోజనం చేయని, తర్వాత మాట్లాడుకుందాం. ఏంటండి తర్వాత మాట్లాడేది? ఇంట్లో ఎవరు భోజనం చేశారు? మీరు చేశారా, నేను చేశానా, వింధ్య చేసిందా? వీడు వస్తాడని ఆశగా ఎదురు చూసి చూసి కంగారుగా వెతుక్కుంటూ వెళ్ళింది కదా. జై రాజేష్, పాపం వింధ్య ముఖం చూస్తుంటే నీకు జాలి వేయడం లేదరా? ఎందుకు తనని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? అసలు ఎప్పుడు ఎందుకు ఇలానే చేస్తున్నావు? ఇంట్లో ఆడవాళ్ళంటే నీకంత అలుసా? అమ్మా, ఏంటమ్మా ఇది? ఇంకా మీ సైడ్ మీరే ఆలోచిస్తారా? నా వైపు నుంచి ఆలోచించరా? నేను ఏ పరిస్థితిలో ఉండి రాలేకపోయాను, అవేమీ మీకు అవసరం లేదా? సిచ్యువేషన్ కుదరనప్పుడు ఒక మాట చెప్పాలి కదా. అయినా ఏంటా ఆ సిచ్యువేషన్? ఇదేమైనా ఫస్ట్ టైమా నువ్వు ఇలా చేయడం? ఇప్పటికే 2 సార్లు ఆగిపోయిన ప్రయాణం ఇదిగో ఈ 3వ కూడా ఆపేశావు. కొన్ని చెప్పు, నిన్ను అంత బాధించి రాకుండా ఆపిన ఎమర్జెన్సీ పరిస్థితి ఏంటి చెప్పు? సంధ్య గారికి యాక్సిడెంట్ అయింది. ఏంట్రా నువ్వనేది? సంజయ్కి యాక్సిడెంట్ అవటం ఏంట్రా? ఇప్పుడు తనకి ఎలా ఉందిరా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు నాన్న. రోడ్ సైడ్ పడుంది, రక్తపు మడుగులో. నాకెందుకులే అని వదిలేసి వచ్చేయాల్సింది. అలా ఎందుకు అంటాంరా? అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశానమ్మా. కోలుకునే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంట్లో వాళ్లకు చెప్దామంటే శ్రీకర్కి బాలేదు, వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాలేదు, కంగారు పడిపోతారేమో అని నేనే ఉండాల్సి వచ్చిందమ్మా. అది తప్ప? తప్పు కాదురా రాజేష్, చాలా గొప్ప పని చేశావురా. అవునరా రాజేష్, సంధ్యను కాపాడావు. అంతకంటే మంచి పని ఏముంటుంది? నేనే అనవసరంగా నిన్నొక మాట అనేశాను. వింధ్య అలా ఉండేసరికి. అదేం పర్లేదమ్మా. వింధ్య స్థానంలో నేనున్నా అలానే ఆలోచిస్తానేమో. ఇది 3వసారి ట్రిప్ క్యాన్సిల్ అవ్వడం. నేనే కావాలని నెగ్లెక్ట్ చేస్తున్నా అని అనుకుంటుంది. ఏం చెప్పినా అన్ని కారణాలే అని భావిస్తోంది. చాచా, అలా ఎందుకు అనుకుంటుందిరా రాజేష్? నువ్వు తన ఫ్రెండ్ని కాపాడావు. తనకి అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? తనకి మేము ఏదోటి చెప్పి నచ్చజెప్తాంలేరా రాజేష్. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించుకో. కోడలికి మేము నచ్చజెప్తాం. ముందు నువ్వు భోంచేయి, కూర్చో.
కూర్చో రాజేష్, కూర్చో. చాలమ్మా. వింధ్య సిస్టర్ వికెట్ డౌన్ అయింది, అది ఓకే. మరి ఇక్కడ బావ వీళ్ళకేం చెప్పాడు? రియాక్షన్ ఏంటో చూద్దాం. మౌనిక, ఆ? వింధ్య ఏది? ఎక్కడుంది? వచ్చేసిందత్తా, పైన తన గదిలోకి వెళ్ళింది. తను ఎలా ఉందమ్మా? చాలా కోపంగా ఉంది మావయ్య. వెళ్ళాల్సిన ట్రిప్పు అన్నిసార్లు క్యాన్సిల్ అయితే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? చాలా బాధపడుతుందత్తా. ఎవరైనా వెళ్ళి కొంచెం కన్విన్స్ చేయండి. నేను చాలా చెప్పి చూశాను. పాపం బావ కూడా చెప్పారు, కానీ తను వినడం లేదు. వినకపోవడం కాదు, వినే పరిస్థితిలో లేదు. అర్థం చేసుకునే ఆలోచన కూడా తనకిప్పుడు లేదు. తర్వాత మాట్లాడదాం, వదిలేయండమ్మా. అలా ఎలా వదిలేస్తాం రాజేష్? ఉండు, నేను వెళ్ళి కన్విన్స్ చేసొస్తాను. నా భర్తని కాదు, ముందు సంధ్య నానాలి. ఇదంతా దాని ప్లానే అయ్యుంటుంది. నేను నా భర్తతో సంతోషంగా ఉండడం తనకిష్టం లేదు. అమ్మా వింధ్య. అత్తయ్య, ఏంటమ్మా బాధపడుతున్నావా? వాడంతా చెప్పాడు కదా, నీ స్నేహితురాలు ప్రాణం కాపాడినందుకు నువ్వు ఆనందపడాలి కదమ్మా. మరి ఇలా ఉంటే ఎలా చెప్పు? అఫ్కోర్స్, ఏ టైంలో ఆ ట్రిప్ ప్లాన్ చేశామో కానీ అది వెనక్కి పోతూనే ఉంది. ఆ సెంటిమెంట్ నీకు డిసప్పాయింట్మెంట్ కలిగిస్తూనే ఉంది. నువ్వు ఫీల్ అవడంలో తప్పు లేదు, కానీ అక్కడ ప్రాణం సంధ్యది. ఏంటత్తయ్య ఆయన చెప్పిన మాటలు మీరు నమ్ముతున్నారా? అదేంటమ్మా, వాడు నిజమే కదా చెప్తున్నాడు, మరి అలా అంటావేంటి? నాతో ప్రయాణం అన్నప్పుడే ఇలా ఏదో ఒక వంకలు దొరుకుతాయి మావయ్య మీ అబ్బాయికి. అలా ఎందుకు చేస్తాడు వింధ్య? అబద్ధం ఎందుకు ఆడతాడు? నువ్వు నమ్మకపోతే పోనీ ఒకసారి సంధ్యకు ఫోన్ చేసి అడుగు, తను చెప్తుంది కదా. చెయ్యి. అయ్యో అత్తయ్య, తను మాత్రం నిజం ఎందుకు చెప్తుంది? వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్లానే కదా ఇది. ప్లానా? వాళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేయడం ఏంటమ్మా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఇద్దరూ కలిసి కావాలని చేసిందేం కాదు కదా. ప్రకృతి పరిస్థితులు నాకు సహకరించడం లేదు. వదిలేండి ఇంకా. అదేంటమ్మా, నీలో కొత్త వింధ్యను చూస్తున్నాను నేను. సంధ్య అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసాక అసలు తనకి ఫోన్ చేశావా? మాట్లాడావా? ఎలా ఉంది అని అడిగావా? అదంతా వదిలేసి ట్రిప్ క్యాన్సిల్ అయిందని బాధపడుతున్నావేంటమ్మా? అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన? నీలో ఈ మధ్య చాలా మార్పు వచ్చిందమ్మా. అయ్యో మావయ్య, మా మధ్య ఏం జరుగుతుంది? నేను మాట్లాడలేదని ఎవరన్నారు? నేను తనతో ఎప్పుడో మాట్లాడేశాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది కూడా. రాజేష్ తన పక్కనే ఉండడం వల్ల సరిపోయింది అని బాగా ఫీల్ అయింది. నేను బాధపడేది కూడా ట్రిప్ గురించి కాదు. అదే ఉంది, ఈ రోజు కాకపోతే మరొక రోజు వెళ్తాం. సమయానికి మా ఆయన ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే సంధ్య ఏమయ్యేదోనని బాధపడుతున్నాను. దీనిలో నేను తప్పుగా ఏం ఫీల్ అవడం లేదు, నెగటివ్గా ఏం ఆలోచించడం లేదు మావయ్య.
నేనెప్పుడూ మీ వింధ్యనే, మీ పాత వింధ్యనే. ఏ మార్పు రాలేదు నాలో. అమ్మయ్యా, ఆ మాట చెప్పావు. ప్రశాంతంగా ఉంది నాకు. ఈ ట్రిప్ కాకపోతే ఈసారి ఇంకా పెద్దగా ది బెస్ట్గా ప్లాన్ చేద్దాం, సరేనా? నీ గురించేనమ్మా మా కంగారంతా. నువ్వేం ఆలోచించకుండా హ్యాపీగా ఉండు. సరే అత్తయ్య. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. సరే అమ్మా. చూసావు మౌనిక, ఆయన అత్తయ్యని మావయ్యని ఎలా కన్విన్స్ చేసి పైకి రాయబారానికి పంపారో. సంధ్యకి నేను ఫోన్ చేసి మాట్లాడాలంట. చాలా కోరికలున్నాయి ఆయనకి. దానికి యాక్సిడెంట్ అయిందని ఏదో కొత్త కథ చెప్తున్నారు చూడు. లేదు సిస్టర్, అదేదో నిజంలాగే అనిపిస్తుంది. బావా సంధ్యకి బ్లడ్ కూడా ఇచ్చాడంట. ఏంటి? ఆయన సంధ్యకి రక్తం ఇచ్చారా? అవును సిస్టర్, నువ్వు వాళ్ళ అన్నింటికీ ఎమోషనల్ అవ్వకు. రక్తమే కదా ఇచ్చింది. ఎవరికి? నీ సంధ్యకే కదా. ఏంటి మౌనిక, నువ్వు కూడా ఆయనలా సింపుల్ గా మాట్లాడేస్తున్నావు? అయినా సంధ్యకి నా భర్త రక్తమే ఇవ్వాలా? ఎంత ధైర్యం ఉంటే అలా చేస్తుంది? పోనీలే మరి. ఇప్పుడు మనం ఏం చేయగలం? అయిపోయిందేదో అయిపోయిందిగా, వదిలేసే. ఇప్పుడు వెళ్ళి సంధ్య నిలదీస్తావా ఏంటి కొంపదీసి? అవును, నిలదీస్తా. ఊరికి వదిలేస్తానా? రోజు రోజుకి మితిమీరిపోతున్నారు. నేను క్షణ క్షణం వాళ్ళిద్దరిని ఎలా దూరం చేయాలా అని ఆలోచిస్తుంటే వాళ్ళు ప్రతి క్షణం ఎలా దగ్గర అవ్వాలా అని ప్లాన్ చేసుకుంటున్నారు. వదలను, ఇంకా సంధ్యని ఊరికి వదలను. సిస్టర్ సిస్టర్ అయ్యో సిస్టర్ సిస్టర్ టగ్ ఆఫ్ వార్ స్టార్ట్ అయింది. చెట్టయి కొమ్మల్లే వేసాయి, ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి, ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే. సంధ్య, నిన్ను ఓడించడానికి నా బతుకమ్మతో వస్తున్నాను. రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే